వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కావాలని వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయన పిటిషన్ను కొట్టేసింది. దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి కేసులో ఇటీవల వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్నారు. సత్యవర్ధన్ అపహరణ, అతనిపై జరిగిన దాడికి సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉందని, ఇందుకు నిందితుడు వంశీని కస్టడీకి ఇవ్వాలని ప్రాసిక్యూషన్ జడ్జి రాజేంద్ర ప్రసాద్ వాదించారు. కేసులో ఇంకా పలువురు నిందితులను అరెస్టు చేయాలని, లోతైన దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. వైకాపా నేత వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్పై బుధవారం విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రారంభమయ్యాయి. వంశీని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో బుధవారం నిందితుడి తరపున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. న్యాయాధికారి హిమబిందు ఎదుట ఇరుపక్షాలు తమ వాదనలను వినిపించాయి. ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరపున రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపిస్తూ నిందితుడి ఫోన్ స్వాధీనం చేసుకోవాలని, అందులో కీలకమైన ఆధారాలు ఉన్నాయని వాదించారు. కిడ్నాప్కు వినియోగించిన కారు కూడా సీజ్ చేయాలని, ఈ పరిస్థితిలో నిందితుడిని పోలీస్ కస్టడీకి అనుమతించాలని కోరారు. సత్యవర్ధన్ బయటే ఉన్నాడని, మళ్లీ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వంశీని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని నిందితుడి తరపున న్యాయవాది పొన్నవాల సుధాకర్ రెడ్డి వాదించారు. ఫోన్ను సీజ్ చేయనక్కర్లేదు, అరెస్టు సమయంలో నిందితుడి వద్ద మొబైల్ ఉంటేనే దాన్ని స్వాధీనం చేసుకోవాలి అని వాదించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చిందని వివరించారు. పోలీస్ కస్టడీకి వంశీని ఇస్తే థర్డ్ డిగ్రీ పద్ధతులు ఉపయోగించి ఆయన చెప్పినట్లు పోలీసులు స్టేట్మెంట్ తయారు చేసే ప్రమాదం ఉందన్నారు. విశాఖలో బంధువుల వద్ద ఉన్న సత్యవర్ధన్ను పోలీసులు లాక్కొచ్చారని చెప్పారు. తదుపరి వాదన నిమిత్తం న్యాయాధికారి కేసును గురువారానికి వాయిదా వేశారు. ఎస్సీ/ఎస్టీ కోర్టులో వంశీ బుధవారం స్వీయ అఫిడవిట్ దాఖలు చేశారు. కేసుతో తనకేమీ సంబంధం లేదని, ఆ వివరాలు తెలియాలని పోలీసులకు ఏమీ చెప్పే పరిస్థితిలో తాను లేనని అందులో పేర్కొన్నారు. సత్యవర్ధన్ను విచారిస్తే మరిన్ని వివరాలు వస్తాయని, అపహరణకు వాడారని చెబుతున్న కారు గురించి తనకు తెలియదని అఫిడవిట్లో వివరించారు. కర్మాగారంలో, జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని దాఖలైన పిటిషన్పై కోర్టులో విచారణ జరిగింది. ఇంటి నుంచి భోజనం అనుమతించాలని, ఆరోగ్యరీత్యా బెడ్ ఏర్పాటు చేయాలని పొన్నవాలు వాదించారు. జైల్లో వంశీకి అందిస్తున్న వసతుల గురించి నివేదిక ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్కు న్యాయాధికారి నోటీసులు ఇచ్చారు.